హాయ్ అండి. నమస్కారం. ఆహ్, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ వచ్చేసి రైనీ సీజన్ స్టార్ట్ అయిందండి. ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకి తెలియకుండానే మన బాడీలో, మన శరీరంలో అనేక రకాల వ్యాధులు వస్తుంటాయండి. చిన్న చిన్న సమస్యల కానించి పెద్ద పెద్ద సమస్యల వరకు స్టార్ట్ అవుతున్నాయండి. దయచేసి గమనించండి. ఈ సీజన్‌లో మీకు ఇమ్యూనిటీ పవరు పూర్తిగా దెబ్బతింటుందండి. దయచేసి గమనించండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ మాక్సిమం వ్యాయామం చేయటానికి ప్రయత్నం చేయండి. వ్యాయామం అంటే అదొక పెద్ద పనిలాగా మీరు భావించకండి. మొట్టమొదటిగా లేచిన తర్వాత మీకు చేతనైనంత చిన్నపాటి ఎక్సర్‌సైజ్ లాంటిది ఏదైనా మీకు చేతనైనంత చేయండి. ఆహ్, అవకాశం ఉన్నవాళ్ళు చేయండి. జిమ్ అలాగా ట్రై చేయండి. అవకాశం లేని వాళ్ళు చిన్న చిన్న వ్యాయామాలు చేసేసి ఆహ్, మీ ఇమ్యూనిటీ పవర్‌ని బిల్డ్ చేసుకోండి. అలాగే ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ చేసుకున్నంత మీ బాడీలో వ్యాధులనేవి చాలా తక్కువగా రావటం జరుగుతుందండి. దయచేసి గమనించండి. మనకి ఈ సీజన్‌లో వ్యాధులనేది డబుల్, ట్రిపుల్ అవుతాయండి. ఆహ్, ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువున్నాలో వాళ్ళు ఎక్కువ హెల్తీ ఫ్రూట్సు, హెల్తీ ఫుడ్డు అలా హెల్తీగా అన్నీ చూసుకోవాలండి. వాటర్ అయినా అన్ని విధాలా చూసుకొని మెయింటైన్ చేసుకోండి. నార్మల్ వాటర్ తాగేవాళ్ళు మాక్సిమం ఫిల్టర్ వాటర్ ట్రై చేయండి. సీజన్‌ని బట్టి వాటర్ చేంజెస్ అవుతాయండి. చిన్న ఎలర్జీసు ఇట్లా ఫీవర్సు కాఫ్, కోల్డ్ సంథింగ్ నంబర్ ఆఫ్ డిసీజెస్ అని అటాక్ అవుతాయండి ఈ సీజన్‌లో. మీ హెల్త్‌ని అన్ని విధాలా సపోర్ట్ చేసుకొని, జాగ్రత్తగా ఉండి, మీరు నలుగురికి హెల్ప్ చేయండి. థాంక్ యూ.